యేసుక్రీస్తుకు బదులుగా విడుదల చేయబడ్డ ఖైదీ ఎవరు? ఏ. సౌలు, బి. యూదా, సి. ఏలీ, డి. బరబ్బా. The correct answer is option D, బరబ్బా. యేసయ్య సిలువలో పలికిన శ్రేష్టమైన మాటలు ఎన్ని? ఏ. 7, బి. 6, సి. 3, డి. 5. The correct answer is option A, 7. యేసుక్రీస్తును పెట్టుటకు సమాధిని ఇచ్చింది ఎవరు? ఏ. దావీదు, బి. పిలాతు, సి. అరిమతయ్య యోసేపు, డి. యోహాను. The correct answer is option C, అరిమతయ్య యోసేపు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని ఎవరు పలికెను? ఏ. యాకోబు, బి. యూదులు, సి. పిలాతు, డి. బరబ్బా. The correct answer is option C, పిలాతు. హోలీ వీక్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ. భస్మ బుధవారం, బి. పవిత్ర గురువారం, సి. మట్టల ఆదివారం, డి. గుడ్ ఫ్రైడే. The correct answer is option C, మట్టల ఆదివారం. ఆదివారం నాడు క్రీస్తు ఏ విధంగా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించాడు? ఏ. నడుచుకుంటూ, బి. గాడిద పిల్లను అధిరోహించి, సి. గుర్రాన్ని అధిరోహించి, డి. పైవేవీ కాదు. The correct answer is option B, గాడిద పిల్లను అధిరోహించి. గాడిద పిల్లను తీసుకురావడానికి యేసుక్రీస్తు ఎంతమందిని పంపించాడు? ఏ. 3, బి. 4, సి. 1, డి. 2. The correct answer is option D, 2. పరిశుద్ధ గ్రంథంలో గాడిద ఏ మనుష్యునితో మాటలాడింది? ఏ. అబ్రహాము, బి. యోబు, సి. ఎలీషా, డి. బిలాము. The correct answer is option D, బిలాము. యేసుక్రీస్తుతో పాటు ఎంతమందిని సిలువ వేశారు? ఏ. 4, బి. 2, సి. 3, డి. 1. The correct answer is option B, 2. యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలంతా సంతోషంతో ఏమని కేకలు వేశారు? ఏ. మరనాథ, బి. హల్లెలూయా, సి. ఆమెన్, డి. హోసన్నా. The correct answer is option D, హోసన్నా.